గుర్తుపెట్టుకోండి. మీరు ధనవంతులు కావాలంటే మంచిగా ఈ ముగ్గురితో ముందు మీరు తిరగడం మానేయండి. తరువాతే మీ జీవితం మారుతుంది. మీరు కోరుకున్నట్లుగా ధనవంతులవుతూ ఉంటారు. కాబట్టి వినండి. జీవితంలో ఒక్కసారైనా సరే ఆ రోజు వాళ్ళ మాట వినకుండా ఉండుంటే ఈరోజు నా జీవితం ఇంకోలా ఉండేదని అనిపించిందా? చెప్పాలంటే చాలామంది కూడా రిచ్ కాలేకపోవడానికి కారణం డబ్బు కాదు, వాళ్ళు నమ్మిన మనుషులు. ఎందుకంటే ఈ ముగ్గురి మాటలు వింటే ఎంత మంచి అవకాశం వచ్చినా ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఈ మాట నేను మొదటిసారి చాలామంది దగ్గర విన్నాను. ఒకరోజు సాయంత్రం ఒక వ్యక్తి తన ఇంటి మేడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఆ ఊరిలో ఒక వ్యక్తి కొత్త కారు కొనుక్కొచ్చారు. అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. అది చూస్తూ ఆ వ్యక్తి ఇలా అంటారు, అందరూ రిచ్ అవ్వాలనుకుంటున్నారు, కాదనడం లేదు. కానీ కొంతమంది కాలేరు. కారణం డబ్బు కాదు, చుట్టూ ఉన్నవాళ్ళు. ఇది మీకు కొత్తగా అనిపించినా ఈరోజు మీకు ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తాను. వాళ్ళతో తిరిగితే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం, ముందుకెళ్లకుండా ఉంటాం. మొదటి వ్యక్తి ఎప్పుడూ భయపెట్టే మనిషి. ఇలాంటి వాళ్ళు నీకు చెడు జరగాలని కోరుకోరు, కానీ వాళ్ళ భయాన్ని నీ మీద రుద్దుతారు. బిజినెస్ చేయాలంటే నష్టపోతామంటారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే డబ్బంతా పోతుందంటారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటానంటే దానివల్ల ఉపయోగం లేదంటారు. ఒక చిన్న ఫుడ్ బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారు, కానీ చుట్టూ ఉన్న నలుగురు ఒకటే మాట, ఇప్పుడు ఎవరు బిజినెస్ చేస్తారు చెప్పు, నీ డబ్బు మొత్తం లాస్ అయిపోతుంది. అతను వాళ్ళ మాట విని ఆపేశాడు. 2 సంవత్సరాల తర్వాత అదే చోట ఇంకొకరు అదే బిజినెస్ మొదలెట్టారు. ఇక ఈరోజు వాళ్ళ దగ్గర 2 వర్కర్స్ ఉన్నారు, బోలెడు డబ్బు. అవకాశాలు పోవడానికి కారణం ఫెయిల్యూర్స్ కాదు, భయం. భయపడే వాళ్ళు జీవితంలో పెద్దగా రిస్క్ తీసుకోరు, అది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళ భయాన్ని నువ్వు కూడా నమ్మేస్తే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. అందుకే నీ కలల కంటే ఎవరి భయం పెద్దది కాకూడదు. కాసేపటి తర్వాత రెండో వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతని గురించి విన్నాక ఈ రోజుల్లో చాలామంది కూడా అసలు ఎందుకు డబ్బు నిలబెట్టుకోపోతున్నారు అన్నది మీకు అర్థమవుతుంది. రెండవ వ్యక్తి అందరితో కంపేర్ చేసే మనిషి. ఇలాంటి వాళ్ళతో ఎక్కువ రోజులు తిరిగితే కేవలం నీ అవసరాల కంటే పక్క వాళ్ళ జీవితమే నీకు ముఖ్యంగా కనిపించడం మొదలవుతుంది. పక్కింట్లో కొత్త ఫోన్ కొంటే మనకు అదే ఫోన్ కావాలనిపిస్తుంది. వాళ్ళు కారు కొంటే మనము ఈఎంఐ పెట్టి కారు కొనాలనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే మనం కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఇలా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అన్నెసరీ ఎక్స్పెక్ట్స్గా మారిపోతుంది. కాబట్టి అలా అస్సలు ఉండొద్దు. ఉదాహరణకు 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరికి దాదాపు ఒకే ఇన్కమ్, ఒకే శాలరీ. ప్రతిసారి పక్క వాళ్ళు ఏం కొన్నారో అదే కొనేవాడు ఇంకొకరు. మరొకడు మాత్రం నాకు నిజంగా అవసరమా అని ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకునేవాడు. 5 సంవత్సరాల తర్వాత ఒకడు ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉంటాడు. మరొకడు మాత్రం చిన్న ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడు. ఇద్దరి ఇన్కమ్ ఒకటే, కానీ ఆలోచించే విధానం వేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కంపారిజన్ మొదలైన చోట సేవింగ్స్ ఆగిపోతాయి. నువ్వు నిన్నటి నీతో కంపేర్ అవ్వాలి, పక్కింటి వాళ్ళతో కాదు. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ నీకు తెలియదు, వాళ్ళ లోన్స్ నీకు తెలియదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నీకు తెలియదు. బయట కనిపించేది చూసి నీ ఫ్యూచర్ని రిస్క్లో అస్సలు పెట్టుకోవద్దు, సరేనా? కాబట్టి గుర్తుపెట్టుకో, ఎవ్వరితో కూడా నీతో నువ్వు పోల్చుకోవద్దు. ఇక మూడో వ్యక్తి రిజల్ట్ లేకుండా అడ్వైజ్ ఇచ్చే మనిషి. ఈ మాట చెప్పేటప్పుడు మనం నవ్వుకోవచ్చు. మన దేశంలో అడ్వైజ్ ఇచ్చే వాళ్ళకి కొదవలేదు. బిజినెస్ చేయొద్దంటారు, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దంటారు, రిస్క్ తీసుకోవద్దంటారు. కానీ వాళ్ళు జీవితంలో ఒక్కసారి కూడా ప్రయత్నించుండరు. ఒక ఉదాహరణకి, క్రికెట్ ఆడని వాళ్ళు విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ నేర్పిస్తే ఎలా ఉంటుందో వీళ్ళ అడ్వైస్ కూడా అలానే ఉంటుంది. ఇది విన్నాక మీకు నవ్వనిపించవచ్చు, కానీ అందులో ఒక అర్థం ఉంది. చాలాసార్లు రిజల్ట్ సాధించిన వాళ్ళని అడగం, చుట్టూ ఉన్న వాళ్ళని అడిగి డెసిషన్ తీసుకుంటాం. సింపుల్గా ఒక్కటి చెబుతాను వినండి. అడ్వైజ్ వినే ముందు ఆ వ్యక్తి లైఫ్ ఎలా ఉందో ఒక్కసారి చూడు. అతను డబ్బు మేనేజ్ చేయకపోతుంటే నీకు డబ్బు అడ్వైజ్ ఎలా ఇస్తాడు? అతను బిజినెస్ చేయకపోతే బిజినెస్ గురించి చెప్పే మాటలకి ఎంత విలువ ఉంటుంది? అందుకే ప్రతి అడ్వైజ్ వినొచ్చు, కానీ ఫాలో చేసేది మాత్రం రిజల్ట్ ఉన్న వాళ్ళదే కావాలి. ఇక ఆ రోజు నుంచి నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. ఈరోజే నిర్ణయం చేసుకో. భయపెట్టే మనిషి, అలానే అందరితో కంపేర్ చేసే మనిషి, అలానే రిజల్ట్ లేకుండా నీకు సలహా ఇచ్చే మనిషి, వీళ్ళని నువ్వు దూరంగా పెడితే ఖచ్చితంగా కూడా నువ్వు జీవితంలో డబ్బు సాధించవచ్చు. అందరికన్నా కూడా నువ్వే రిచ్గా కనిపించవచ్చు. ఒక్కసారి నువ్వు ఈ రోజు నుంచే ప్రయత్నించి చూస్తే నీ జీవితంలో రేపటి నుంచి బోలెడు మార్పులు వస్తాయని
నువ్వే గమనిస్తావు. ఒక్కసారి ప్రయత్నించి చూడు, జీవితం ఖచ్చితంగా మారుతుంది. సో అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.